అందరికీ జై శ్రీరామ్. శ్రీ విశ్వవసునామ సంవత్సరములో మిథున రాశి యొక్క ఫలితములను తెలుసుకుందాము. మిథున రాశి వారికి ఆదాయం 14, వ్యయము 2, రాజపూజ్యము 4, అవమానము 3. మిథున రాశి వారికి గురువు 14/5/2025 వరకు 12వ స్థానములోను, తర్వాత 18/10/2025 వరకు 1వ స్థానములోను, తర్వాత 5/12/2025 వరకు 2వ స్థానములోను, తర్వాత వత్సరాంతము 1వ స్థానంలోను సంచారం వలన శుభకార్యములు చేయుట వలన ధన వ్యయము, పశు నష్టము, స్థానచలనము లేదా తరచు ప్రయాణములు, దారిద్ర్యము, ధన నష్టము, కుటుంబ సుఖము ఉండదు. 14/5/2025 నుండి 18/10/2025 వరకు 1వ స్థానంలో సంచారం వలన భయము, గౌరవహానియు, చేయి వృత్తి యందు చిక్కులు, బుద్ధి చాంచల్యము, ధన నష్టము, ఆపదలు, ఆందోళన, బంధువులతో విరోధాలు కలుగుతాయి. 18/10/2025 నుండి 5/12/2025 వరకు ద్వితీయ స్థాన సంచారము వలన స్త్రీ సౌఖ్యము, అధికారము, ధనార్జన, మనస్సునకు ఆనందము, కీర్తి, ధనలాభము, సర్వ విషయముల యందు శుభ ఫలితాలు కలుగుచుండుటయు, ధర్మకార్యములు చేయుట మొదలగు శుభ ఫలితములు ఉండును. 5/12/2025 నుండి వత్సరాంతము వరకు 1వ స్థానములో సంచారం వలన అశుభ ఫలితములు ఉండును. గురువు ఎక్కువగా 1వ స్థాన సంచారము వలన అశుభ ఫలితములే ఎక్కువగా ఉండును. శని వత్సరాంతము 10వ స్థాన సంచారం వలన ఉద్యోగము లభిస్తుంది. నీచ కార్యములపై ఆసక్తి కలుగుతుంది. విచారము, వివిధ రూపముల కష్టములు సంభవించుటయు, చేయి వృత్తి యందు చిక్కులు, సమస్త కార్యముల యందు వ్యతిరేక ఫలములు కలుగును. రాహువు 18/5/2025 వరకు 10వ స్థానము సంచారము వలన కార్యసిద్ధి కలుగుతుంది. ధనము, సుఖము లభిస్తుంది. మనస్సునందు సంతోషము, ఎల్లప్పుడూ ఆనందంగా ఉండుట, కష్టములో తొలగిపోవుట మొదలైన శుభ ఫలితములు ఉంటాయి. 18/5/2025 నుండి వత్సరాంతము 9వ స్థానములో సంచారం వలన ధన నష్టము, అనుకున్న పనులు నెరవేరకపోవడము, త్రిప్పుట మొదలైన అశుభ ఫలితాలు ఉండును. కేతువు 18/5/2025 వరకు 4వ స్థానము సంచారం వలన అస్థిర బుద్ధి, శరీరమున వాతాధిక్యము, కలహములు, ప్రయత్న కార్యములు ఫలించకపోవడము, వృధా ప్రయాణము ఉండును. 18/5/2025 నుండి వత్సరాంతము 3వ స్థానము సంచారం వలన అనారోగ్యము, ధన వ్యయము, అపకీర్తి, మనస్తాపము, సహోదరులతో కలహము, వివిధ రూపముల కష్టములు మొదలైన అశుభ ఫలితములు ఉండును. శని, గురువు, రాహువు, కేతువు గ్రహాలు అశుభ స్థానములో సంచరించుట వలన ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. శని, గురువు, రాహువు, కేతు గ్రహాలకు పరిహారములు చేయించుకోవడం వలన కొంతవరకు శుభ ఫలితాలు కలుగును. కర్కాటక రాశి యొక్క ఫలితములను మరి ఒక వీడియోలో తెలుసుకుందాము. మా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. శ్రీ ఆంజనేయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రోత్సహించడం వలన మీకు మరింత విలువైన సమాచారమును అందించగలము. అందరికీ జై శ్రీరామ్. మరి ఒక వీడియోలో మళ్ళీ కలుద్దాము.